ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన మురళీ చింతన నవంబర్ 27. ఓం శాంతి. బాబా ఈరోజు ఈ డ్రామా ఆటను గురించి తెలియచేస్తూ ఉన్నారు. పిల్లలు, ఈ సృష్టి ఒక జగన్నాటకము. ఇందులో మీరందరూ కూడా యాక్టర్స్ ఉన్నారు. నేను కూడా పాత్ర వహించటానికే వచ్చాను. ఈ ప్రపంచంలో వారు ఎవరికీ కూడా ఈ డ్రామా గురించి తెలియదు. ప్రపంచంలో వారు ఈ డ్రామా గురించి తెలుసుకున్నట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడరు. నేనైతే దయార్థ హృదయను ఉన్నాను. అలాగని నేను మీకు ఆశీర్వాదాలు లేక కృప చూపించాల్సిన అవసరం అనేది లేదు. నేను మీకు చదివించటానికి వచ్చాను. మీరు మీ భాగ్యాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు. మీరు పద్మాపదం భాగ్యవంతులుగా తయారవుతున్నారు. దీంతో రాజ్య భాగ్యం లభిస్తుంది. మీ దగ్గర చాలా అపారమైన ఖజానా ఉంటుంది. బంగారపు మెహల్స్ ఉంటాయి. ఎంతో సత్వప్రధానమైన వాతావరణం ఉంటుంది. అక్కడ వజ్ర వైడూర్యాల మెహల్స్ ఉంటాయి. అంత ఖజానా మీ దగ్గర ఉన్నది. మీరు ఎప్పుడైనా కూడా ఇలా ఆలోచించారా, ఇలాంటి మెహల్స్ లో మేము ఉంటాము అని? బాబా మనకి ఎలాంటి రాజ్యాన్ని ఇస్తున్నారో ఆలోచించండి. బాబా మనకి గుర్తు చేయిస్తున్నారు. నేను మీ దగ్గరికి వచ్చి చదివిస్తున్నాను. 3 లోకాలు 3 కాలాల యొక్క జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. ఎందుకంటే మీరే స్వదర్శన చక్రధారులుగా అవుతున్నారు. మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంతము, హిస్టరీ, జాగ్రఫీ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. 3 లోకాలు 3 కాలాల గురించి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఈ జ్ఞానం మొత్తం తెలుసు. కాబట్టి ఎలా అయితే బాబాలో జ్ఞానం ఉన్నదో మొత్తము, మరి మనం పిల్లలం కూడా జ్ఞానవంతులుగా తయారవుతున్నాము. దీనికోసం యోగం అనే పదును కావాలి. చార్ట్ పెట్టుకోండి. చార్ట్ లేకుండా మీ యొక్క స్థితి ఉన్నతంగా కాదు. ఒకటి యోగ బలము, రెండవది జ్ఞాన బలము. బాబా అడుగుతూ ఉన్నారు, ఈ రెండిట్లో ఏది గొప్పది అని. జ్ఞానం కావాలి, కానీ దాన్నిటికంటే పెద్ద సబ్జెక్ట్ యోగం. దీంతోనే మీరు పావనంగా అవుతూ ఉంటారు. బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఎంత మోసపోతూ వచ్చారు, ఎన్ని రకాలుగా పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ వచ్చారు, యజ్ఞాలు చేస్తూ వచ్చారు, ఎంతో మోసపోయారు. ఇప్పుడు నేను వచ్చాను మిమ్మల్ని అందరినీ నా తోడు తిరిగి తీసుకొని వెళ్ళటానికి. ఎలాగైతే స్కూల్లో టీచర్ రాగానే స్టూడెంట్స్ అందరూ లేచి నిలబడతారు, ఒకవేళ లేటుగా వచ్చినట్లయితే పనిష్మెంట్ ఇస్తారు. బాబా అంటున్నారు, పిల్లలు ఇక్కడ నేనైతే అలాగేమీ చెయ్యను కదా. మీరు ఇంటి వాళ్ళు, పరివారం వారు. ఎక్కడైనా తండ్రి ఉన్నప్పుడు పిల్లలు పదే పదే లేచి నిలబడతారా? నిలబడరు కదా. ఇక్కడ కృతజ్ఞత యొక్క విషయం కూడా లేదు. నేను మీకు తండ్రిని. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నాను. మరి మీరు కూడా తప్పకుండా చార్ట్ పెట్టుకోవాలి. చార్ట్తోనే తెలుస్తుంది ఎంత చెక్ చేసుకుంటున్నారు స్మృతి యాత్ర అని. ఎందుకంటే మీలో ఉన్న లోపాలు, బలహీనతలన్నీ పరివర్తన అవుతాయి చార్ట్ ద్వారా. ఇది చాలా గొప్ప విధానం ఉన్నది మీ ఉన్నతి చేసుకోవటానికి. మరి పిల్లలందరూ కూడా చేసుకోవాలి. యోగ బలంతోనే మీరు ఆత్మ పావనంగా అవుతూ ఉంటుంది. భక్తులు కూడా ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. మనుషులు రాత్రి నిద్రిస్తారు, దీనితో విశ్రాంతి కలుగుతుంది అని. కానీ శరీరానికి విశ్రాంతి, కానీ ఆత్మకి మాత్రం కాదు. పడుకోవాలి, నిద్రపోవాలి. కాకపోతే అశరీరిగా ఈ అభ్యాసం చేయాలి. ఎంతైతే అశరీరక అభ్యాసం చేస్తూ ఉంటారో అంత జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. డీప్ సైలెన్స్ లోకి వెళ్తారు. బాబా ఈ రోజు చాలా ఒక విశేషమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. మీరు 1 గంట అశరీరి స్థితిలో ఉన్నట్లయితే చాలా కాలమేక వికర్మలు వినాశనం అవుతాయి. ఎంతో విశ్రాంతి లభిస్తూ ఉంటది. బాబా రోజు మనకి పదే ఒక విషయాన్ని గుర్తు చేయిస్తున్నారు. భారతదేశం చాలా షావుకారుగా ఉండేది. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఇప్పుడు బాబా పేదల పెన్నిది. పేదవారే ఇక్కడికి బాబా దగ్గరికి వస్తారు.
షావుకారులు అయితే రానే రారు. ఇప్పుడు సేవ పెరుగుతూ ఉన్నది. ఈ వర్తమాన సమయంలో బాబా శిక్షణ ఇస్తూ ఉన్నారు. మీరు ఎవరి నుండి కూడా ఏది అడగకూడదు. టీచర్ నుండి అడగవద్దు, నా నుండి అడగవద్దు. దయా, కృప, ఆశీర్వాదాలు ఇవేమీ అడగాల్సిన అవసరం లేదు. నేను మీకు చదివించటానికి వచ్చాను. మీరు ఎవరి దగ్గర ధనం కూడా అడిగేది లేదు. బాబా అంటున్నారు, మీరు చందాలు ఏవి కూడా అడగవద్దు. అడగటం అంటే చావటమే. మాంగ్నేసే మరణ బల అంటారు. అడగటం కంటే చావటం మేలు అని అంటారు. అందుకనే బాబా దీనిని తిరస్కరిస్తున్నారు. మీరు ఎంతైతే సేవ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్ గా ఉండి నిండుతూ ఉంటది. ఇందులో మీరు ఎవరిని కూడా ఏది చందాలు అడగవలసిన అవసరం లేదు. మీ హుండీ ఆటోమేటిక్ గా నిండుతుంది అని అంటున్నారు బాబా. అయితే బాబా పదే పదే ఒక విషయాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. సన్యాసులు అయితే అందరినీ చందాలు అడుగుతూ ఉంటారు, పోగు చేస్తూ ఉంటారు. కానీ మీరైతే ఈ పని చెయ్యకూడదు. బాబా మనల్ని మహాన్ రాయల్ ఆత్మలుగా తయారు చేస్తున్నారు. కాబట్టి మనం దాత పిల్లలం. అందరికి ఇచ్చేవారు ఉన్నామే కానీ తీసుకునేవారిమి కాదు. మరి వాళ్ళని ఎలా అడగలుగుతారు? అడగటం అంటే తల వంచటం, మన యొక్క స్వమానం నుండి కిందకి దిగటం. బాబా అయితే మనల్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తున్నారు. బాబా గుర్తు చేయిస్తున్నారు, మీరు అశరీరిగా అయ్యి మీరు నాతో యోగం జోడించండి. అప్పుడు మీ జన్మ జన్మల వికర్మలు వినాశనం అవుతాయి. బాబా గుర్తు చేయిస్తూ ఉన్నారు, నేను మీకు చదివించటానికి వచ్చాను. ఈ చాలా గుష్యాతి గుష్యమైన విషయాలు బాబా చెప్తున్నారు. కాబట్టి మీరు రోజు మురళి వినాలి. మురళి వినటంతోనే ప్రెజెంట్ పడుతుంది. మురళి చదవకపోతే ఆబ్సెంట్ అయిపోతుంది. కొన్ని విషయాలైతే బాబా మిస్ అయిపోతున్నాయి బుద్ధి నుండి అని అంటున్నారు. అదే మురళి వినటం వలన, చదవటం వలన ఈ పాయింట్స్ ఏవి కూడా మిస్ అవ్వవు. ఈ రోజుటి వరదానం ఉన్నది, మీకు తాళం చెవి దొరికింది. ఎక్కడైతే బాబా నుండి లభిస్తుందో ఈ జ్ఞానం యొక్క ఖజానాతో మీరు సుసంపన్నంగా అవుతున్నారు. కాబట్టి జ్ఞాన చింతన చేస్తూ ఉండాలి. అప్పుడు సదా హర్షితంగా ఉంటాము. అప్పుడు చూసే వాళ్ళకు కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, వీరెవరు ఉన్నారు. ఇలాగా జ్ఞాన చింతన చేస్తూ ఉండాలి. జ్ఞానం యొక్క స్మరణ చేస్తూ ఉండాలి. మరి శ్లోకం ఉన్నది, బాబాతో కనెక్షన్ మంచిగా ఉన్నట్లయితే అప్పుడు సర్వశక్తుల యొక్క కరెంట్ మనకి లభిస్తుంది. కాబట్టి ఈ రోజంతా ఇదే అభ్యాసం చేద్దాము. మనకి స్వయం భగవంతుడు చదివిస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఈ దేహంలోకి వచ్చారు. సర్వశక్తివంతుడి నుండి కరెంటు లభిస్తూ ఉన్నది. బాబా యొక్క కరెంటు మన ఆత్మపై పడుతున్నది, మన నుండి నలువైపులా వ్యాపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం బ్రుకుటి మధ్య స్థానంలో ఉన్నాము. సర్వశక్తుల యొక్క కిరణాల యొక్క కరెంట్ నా ఆత్మపై పడుతున్నట్లుగా అనుభవం చేసుకోవాలి. అచ్చా, ఓం శాంతి.